సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించి ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగుట్లా ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈనాడు పవిత్ర వివాహ బంధముతో ఏకమైన వీరి కొరకు మేము అర్పించి అర్పణను దయతో స్వీకరింపుము. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము నీ అనుగ్రహముతో చిరకాలము వర్ధిల్లునట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు వివాహపు ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాడిగాను ఎప్పటికీ విడిపోనట్టి ప్రేమ బంధముగాను రూపొందించితివి. తద్వారా పవిత్రమును ఫలవరితమైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకునదలిచిన సంతానాభివృద్ధికి దోహదపడునుగాక. ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారము నీ కృపా సహాయముతో వివాహములోని వివిధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకమనర్చుచున్నావు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచము అందముగా రూపొందించుచున్నది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా జ్ఞాన స్నానములో వారు పొందు నూతన జననము ద్వారా శ్రీ సభ అభివృద్ధి చెందుచున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరతము నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో కలిసి మేము నీ మహిమను కీర్తించుట ఎట్లనగా,